నా తండ్రి హృదయంలో నేను ఎలా ఉన్నా ఒకానొక రోజున ఆయన దారి గుండా వెళ్తున్నాడు. ఆయన పని మీద ఆయన వెళ్తున్నాడు. సువార్త ఆయన పనేంటి? తండ్రి పనుల మీద ఉండాలి. 12 ఏళ్ల వయసులోనే ఆయన ఏం చెప్పాడు తన తల్లితో, నేను ఏ పని మీద వచ్చాను నీకు తెలీదా? నేను నా తండ్రి పనుల మీద వచ్చాను. నా తండ్రి పనులు నేను నెరవేర్చాలి. 12 ఏళ్ల వయసులో గుర్తుందండి ఆయన ఎందుకు వచ్చాడో. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు గుర్తుంది. లేఖనములను నేను నెరవేర్చుచున్నాను. దేవుడికి స్తోత్రం. మనం దేవుడి చిత్తాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నామండి? దేవుడు ఈరోజు మనం ఎన్నుకున్నాడు, మనకి రక్షణ ఇచ్చాడు, మనకి ఆయన కృపలో మనకు అన్ని మర్మాలు విప్పి చెప్తున్నాడు అంటే మన పట్ల ప్రణాళిక లేదా? ఖచ్చితంగా ఉందండి. ఈరోజు మనం అది కూడా తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అంతా ఆ యొక్క భక్తులందరి గురించి రాసి పెట్టి ఉంచున్నాడు అంటే మాదిరి. ఆ ముందు తరం వారికి మాదిరి. మన ముందు తరం వారికి మనం ఎలా బ్రతుకుతున్నాం? మాదిరిగా ఉన్నామా? మనలో ఒక సాహసం చూడాలి, ఒక తెగింపు చూడాలి, ఒక పట్టుదల చూడాలి. ఇదిగో ఈ బతికితే ఇలా బ్రతకాలి, సేవ చేసి ఇలా సేవ చేయాలి, దేవుడి కొరకు నిలబడితే ఇలా నిలబడాలి. ఒక రోల్ మోడల్గా మనం ఉండాలండి. పరిస్థితుల వైపు చూడొద్దు. పరిస్థితులు ఎప్పుడు అల్లకల్లోలంగానే ఉంటాయి. పరిస్థితులు ఎప్పుడు మనల్ని భయపెడుతూనే ఉంటాయి. పరిస్థితుల వైపు చూస్తే ఎప్పుడు కూడా అలజడులే. ఎప్పుడు కూడా మన పరిస్థితుల మీద ఆధారపడద్దండి. దేవుడు ఎప్పుడు కూడా పరిస్థితుల మీద ఆధారపడలేదు. ఆ పరిస్థితులు ఇక ఉప్పొంగుతున్నాయి. సముద్ర పాలాల చేత నావ కొట్టబడుతుంది. పేతురు దిగాడు, ఎక్కలేకపోయాడు. అనుమానం. పేతురుతో అన్నాడు, ఎందుకు అనుమానించావు? ఎందుకు సందేహించావు? పరిస్థితులను చూశాడండి పేతురు. అది దేవుడు చెప్పొచ్చేది. పరిస్థితుల్ని చూడద్దు. ఈ రోజు పరిస్థితిలాగా రేపటి దినము ఉండదు. దేవుడు ఒక రోజున ఉంటుంది. దేవుడి దృష్టిలో, దేవుడి ప్రణాళికలో ఒక రోజు అంటే రాసి పెట్టేసుకున్నాడండి. ఈ రోజులు మనం చూస్తాం, ఈ పరిస్థితులు మనం చూస్తాం. దేవుడు డిక్షనరీలో ఒక రోజు అంటూ మన కొరకు ఉందండి. తెరుస్తాడండి. ఆ డిక్షనరీ తెరుస్తాడు, ఆ డైరీ తెరుస్తాడు. భూమి తల్లక్రిందులైనా సరే ఆయన నెరవేర్చేస్తాడండి. దేవునికి స్తోత్రం. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక వేసి ఉంచాడు. ఆ ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరిపోద్దండి. దేవునికి స్తోత్రం. పేతురు పరిస్థితుల్లో చూశాడండి. అల్ప విశ్వాసి, ఎలా సందేహించతివి అన్నాడు. కానీ ఆయన అల్ప విశ్వాసులు కొనసాగలేదండి. చివరికి సరిదిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. అనేక లోటుపాట్లు ఉన్నాయి, కానీ ఆ లోటుపాట్లతో అలా ఉండిపోవద్దు. సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవుడి కొరకు బ్రతికాడు. చివరికి వచ్చేసరికి మనం ఎలా ఉంటున్నాం? ఒకానొక రోజున యేసయ్య ఆ మార్గము గుండా వెళ్తున్నాడు. 12 ఏళ్ల వయసులో తల్లితో చెప్పాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని. నీకు తెలీదా? ఈరోజు మనం ఎవరి పనుల మీద ఉంటాం? మన సొంత పనుల మీద. చేయండి, వ్యాపారాలు చేయండి, ఉద్యోగాలు చేయండి, మరొకటి మనకు ఉన్నటువంటి జీవితం ఉంటుంది. కానీ దేవుడి కొరకు ప్రతిష్టత అన్నది మాత్రం వేరండి. దేవుడి కొరకు జీవించే జీవితం అన్నది మాత్రం వేరు. ఆ ప్రతిష్ట భంగం కలగకుండా మాత్రం మనల్ని మనం కాపాడుకోవాలండి. దేవుడికి స్తోత్రం. ఆయన వెళ్తున్నాడు, ఆ దారి గుండా వెళ్తున్నాడు. ఒక స్త్రీ వచ్చింది, రోగగ్రస్తురాలు, ఆ యొక్క దీర్ఘకాలికమైనటువంటి రోగగ్రస్తురాలు, రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె వచ్చింది, కాళ్ళ మధ్యలో వచ్చింది, దాక్కుని వచ్చింది. కాళ్ళు పట్టుకుంది ఆయన్ని. ఆ యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంది, స్వస్థత పొందిందండి. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆమెకి తెలిసిపోయింది, రక్తధార కట్టింది, నేను స్వస్థత పొందాను అని. ఆమె స్వస్థత పొందింది. అక్కడ వేల మంది జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా సరే జనాంగమే, ఆయన చుట్టూతో జనాంగమే. కష్టంలో మాత్రం లేరు. ఆయనకి ఆకలేసినప్పుడు లేరు. మీకు తెలుసమ్మా, ఆయనకి ఆకలేసినప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు మగ్దలేని మరియమ్మకు మాత్రమే గుర్తుకొచ్చింది. ఎందుకంటే అక్కడ రాజశాస్త్రం ఉంది, పట్టుకుంటే చంపేయమని. అప్పుడు ఎవ్వరు ఆదరించలేదు. కానీ ఈరోజు మాత్రం చాలామంది ఉన్నారు. ఆయన వెళ్తుంటే ఆ దారి పొడుగుతా స్వస్థతల కొరకు, అనేకమైన అవసరాలు తీర్చుకోవడానికి చాలామంది ఉన్నారు. ఆయన మీద పడుతున్నారు. ఈయన అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరో నన్ను ముట్టి ఉన్నారు. హల్లెలూయా. ఎవరో నన్ను ముట్టి ఉన్నారు.
పేతురు అడుగుతున్నాడు, ప్రవ్వా నీ మీద ఎంతమంది పడుతున్నారే, నువ్వేంటి ప్రవ్వా, ముట్టుకున్నదెవరో అంట, ముట్టుకోవటం ఏంటి ప్రవ్వా, నీ మీద పడిపోతున్నారు కదా. పడిపోయే వాళ్ళు అక్కర్లేదండి, గుంపలు అక్కర్లేదండి, వస్త్రపు చెంగు తాకేవాళ్ళు కావాలి. విశ్వాసంతో ఆయన మీద విశ్వాసం ఉంచేవాళ్ళు కావాలి. ఆయన కొరకు తొక్కిసలాటలో కూడా వచ్చింది కదా, ఆ తొక్కిసలాటకి భయపడకుండా ప్రాణాలకి తెగించి దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకోవటానికి ఆయన పాదాలను ఆశ్రయించింది కదండి. అలాంటి వాళ్ళు కావాలండి. వెతుకుతున్నాడండి. ఎవరు నన్ను ముట్టుకున్నది, ఎవరు నా మీద పడ్డాది, ఎవరు అంటలా, నన్ను ముట్టుకున్నది ఎవరు, నన్ను తాకిందెవరు, నాలో నుంచి ప్రభావం ఎవరికో వెళ్ళిపోయింది. ఈరోజు ఆ ప్రభావం మనలోనికి యేసునామములో వచ్చును గాక. ఇవ్వటానికి ఆయన రెడీ, పట్టుకోవటానికి మనమే సిద్ధంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఎవరో నన్ను తాకారు, వెతుకుతున్నాడు అండి, వెతుకుతున్నాడు. ఈరోజు ఆయన కనుదృష్టి మనల్ని వెతుకుతుందా? ఆయన కనుదృష్టిలో మనం ఉన్నామా? ఆయన హృదయంలో చోటు మనకుందా? ఉండాలి అంటే సాహసం ఉండాలండి, తెగింపు ఉండాలండి, పరుగుండాలండి, దేవుడి కొరకు ప్రయాసం ఉండాలండి, దేవుడి సన్నిధిని వెతకాలండి. అలాగా నువ్వెంత కష్టపడితే అంత పొందుకుంటావు. ఆమె అంత కష్టపడింది ఎందుకో తెలుసా అండి, ఆమెను రానివ్వరు. ఆమె దీర్ఘకాలికమైన రోగగ్రస్తురాలు, అపవిత్రురాలు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు ముట్టుకోరు, అపవిత్రురాలు. అందుకనే ఆమె ఎవ్వరు రానివ్వరని, ఎలాగైనా సరే నేను వెళ్ళిపో, అదండి పట్టుదల, దేవుడి కోరిక. ఎలాగైనా సరే వాళ్ళు ఒప్పుకోరు. ఆ కాళ్ళ మధ్యన పాక్కుంటూ ఎవరికి కనిపించకుండా వెళ్తుంటే ఎంతమంది మోచేతులతో గుద్దారు, ఎంతమంది కాళ్ళతో తొక్కారు, ఎంతమంది తోసేశారు, ఎంతమంది అసహించుకున్నారు. అయినా ఆగలేదండి ఆమె పరుగు. ఈరోజు మన పరుగు ఎలా ఉంది, మన ప్రయాసం ఎలా ఉంటుంది? అలా గనక ఉన్నట్లయితే ఆయన హృదయంలో చోటు దొరికిపోద్దండి. ఆయన కన్ను చూపు మన మీద ఉంటుందండి. ఆయన హృదయంలో స్థానం సంపాదించుకుంటాం. ఈ లోకంలో డబ్బు సంపాదించడం ఈజీ, పేరు సంపాదించడం ఈజీయే, ఎలాగైనా తొక్కుకుంటా ఎక్కుకుంటా వచ్చేయచ్చు. కానీ దేవుడి దగ్గరికి అలా రాలేమడ. దేవుడి దగ్గరకు వచ్చే విధానం ఎలా ఉంటుందో తెలుసా అండి? ప్రయాసతో ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, త్యాగముతో ఉంటుందండి. అవి దేవుడికి కావలసిన క్వాలిటీస్. ఆ క్వాలిటీలు వెతుకుతాడండి మనలో. పరిస్థితులు మనకు అనుకూలించవండి, అప్పుడండి నిజమైన ప్రేమ అనేది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళడం అది పెద్ద గొప్ప ఏం కాదు. అలా అందరూ చేస్తారు, అక్కడ పడిన వాళ్ళు అందరూ వాళ్ళే. పాకులాడింది ఇవి మాత్రం ప్రయాస ప్రయాస ప్రయాస. మన భక్తి అలా ఉండాలి, మన యొక్క విశ్వాసం అలా ఉండాలండి. ఈ రోజున అరిమతయ యోసేపు హెడ్డింగ్ ఏంటండి? అరిమతయ యోసేపు, తెగించినటువంటి యోసేపు, త్యాగపూరితమైనటువంటి యోసేపు జీవితం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా 4 సువార్తల్లో యేసయ్య ఈ అరిమతయ యోసేపు గురించి రాయించాడండి. ఒకటి కాదండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఉంటే 4 సువార్తల్లో కూడా పరిశుద్ధాత్మ తండ్రి రాయించి ఉంచాడు. అంటే ఏదో జరిగింది అక్కడ. 4 సువార్తలు అంటే చూడండి, 4 సువార్తలు కూడా, సువార్తికులు కూడా సువార్త రాస్తున్నప్పుడు, ఆ సువార్తకి గ్రంథాలు వ్రాస్తున్నప్పుడు, ఆ గ్రంథాన్ని పఠిస్తున్నప్పుడు దేవుడి యొక్క అరిమతయ యోసేపు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఈ రోజున మరి నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, నీ విశ్వాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, నీ ప్రయాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అరిమతయ యోసేపు దేవుని హృదయంలో స్థానం సంపాదించేసుకున్నాడు. మత్తయి సువార్తకి రాస్తున్నప్పుడు మత్తయికి చెప్పాడు, మార్కు రాసినప్పుడు చెప్పాడు, లూకా గారు డాక్టరు, ఆయన ఆ గ్రంథము రాస్తున్నప్పుడు లూకా గారి దగ్గరికి వచ్చేసాడు. లూకా, అరిమతయ యోసేపు గురించి రాయ్. భక్తుడైనటువంటి యోహాను, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తి, యోహాను దగ్గరికి వచ్చేసి చెప్తున్నాడు, యోహాను, అరిమతయ యోసేపు గురించి నువ్వు మర్చిపోవద్దు. అబ్బా, ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడండి, ఎంత కృతజ్ఞత అంటే. నా అవసరం తీరిపోయింది కదా, నేను ఇప్పుడు అంతో బలాధిక్యతతో ఉన్నాను కదా, మహిమతో ఉన్నాను, అధికారంతో ఉన్నాను, పునరుద్ధానుడై ఉన్నాను, పరలోక సింహాసనం మీద నేను ఆసీనుడై ఉన్నాను. ఈ ముసలోణ్ణి నేను జ్ఞాపకం చేసుకోపోతే అయ్యిందేంటి? ఈ ముసలోణ్ణి జ్ఞాపకం చేసుకోపోతే వచ్చిన తంట ఏంటి? నాకు ఏముంది, మహా అయితే నారవస్త్రం. అనుకోలేదండి యేసయ్య, అలా అనుకోడు. అందుకే ఆయన దేవుడు. మనం అలా అనుకుంటాం, మన అవసరం తీరిపోతే. అందుకే మనం మానవులమే, పాపాత్ములమే. యేసయ్య అలా అనుకోలేదండి.
ఈ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, ఈ యొక్క లూకా సువార్తలో వ్రాస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్యము వ్రాయబడుచున్నప్పుడు ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు, మహాధిక్యతతో ఉన్నాడు, అధికారంతో ఉన్నాడు, పరలోకముల సింహాసనం మీద ఆసీనుడై ఉండి కూర్చొని కూడా అరిమతయి యోసేపుని జ్ఞాపకం చేసుకుంటాడు. అలా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే మనలో కూడా వెతుకుతున్నాడు ఈ రోజున. అటువంటి సాహసం, అటువంటి తెగింపు, అటువంటి దేవుని కొరకు ప్రయాసపడే జీవితము మనం చేయగలిగినంత వరకు చేసేయాలండి. దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడండి, ఆయుష్ ఇచ్చాడండి, మనకి ఆరోగ్యం ఇచ్చాడండి, ఎంతో కొంత ధనం ఇచ్చాడండి, మనకి ఎంతో కొంత ఏదో ఒకటి మనం కలిగి ఉన్నాం. ఆ కలిగి ఉన్న దాన్ని దేవుడి కొరకు పణంగా పెట్టి, దేవుడి కొరకు సమర్పించుకుని, దేవుడి దగ్గర హృదయంలో స్థానము సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రయాసపడవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మత్తయి సువార్తలు మనం చదువుదామండి. 4 సువార్తలు ఉంటాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి 2-3 వచనాలు నేను చదువుతాను, చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి 61 వరకు. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తెలుపించుకున్న క్రొత్త సమాధిలో ఉంచి సమాధి ద్వారమునొద్దకు పెద్ద రాయి పొర్లించబడి ఉండెను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగుండా కూర్చుని ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 15వ అధ్యాయం చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 43 నుంచి 46 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే 42 నుంచే చూద్దామండి. ఆ దినమున మార్కు సువార్త 15వ అధ్యాయం 42 నుంచి, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయానా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవము అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమున రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు యేసే తల్లి అయిన మరియయు ఆయనను వెంబడించిన చోటు చూచుచుండిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయము 51 నుంచి 53. లూకా సువార్త 23వ అధ్యాయము 51 నుంచి 53 వరకు. 50 నుంచి చదివేద్దాం. అరిమతయి, లూకా సువార్త 23వ అధ్యాయం 50వ వచనం నుంచి. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతించక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దింపి సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాయి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునో అంతకు మునుపెన్నడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయలో నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగుండెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండెను. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి గనక చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 40. అటు తర్వాత
యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహము తీసుకుని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయిన మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము బోళముతో కలిపిన అగురు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎన్నడూనూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమై ఉన్నందున వారు అందులో యేసును పెట్టిరి. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు ఏది అవసరమో మనకు తెలియదండి. యేసయ్య జన్మించవలసినప్పుడు కన్య మరియ గర్భం అవసరమైంది. యేసయ్య మంటలాదివారం రోజున ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళటానికి గాడిద అవసరమైంది. ఆయన చనిపోయిన తర్వాత సమాధి అవసరమైంది. ఈ రోజున నీ అవసరం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? నీ అవసరం రాదు అనుకుంటున్నావా? లేక నేను వృద్ధురాలని, నేను వృద్ధుడని కదా, ఏం చేయగలను అనుకుంటున్నావా? లేక నేను ఒక స్త్రీని కదా, నేనేమి చేయలేను, నేను నిస్సహాయురాలన, నీలో ఆశ ఉంటే చాలు, నీలో భక్తి ఉంటే చాలు, దేవుని యందు విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నిన్ను వాడేసుకుంటాడు. ఎందుకండి మనుషులు వాడేసుకొని పక్కన పడేస్తారండి అవసరం తీరిపోయినాక. వాళ్ళ కొరకు మనం ప్రయాసపడి, వాళ్ళ కొరకు మనం నలిగిపోయి, వాళ్ళ కొరకు మాటలు పడి, వాళ్ళ కొరకు ధనాన్ని వెచ్చించే కంటే దేవుని కొరకు పోగొట్టుకోవటం మంచిదండి. అందుకే మోషే గారు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు కదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటుందని ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మన విశ్వాసం ఎలా ఉంటుంది, మన భక్తి ఎలా ఉంటుంది, మనం దేవుడి కొరకు తీసుకునే తీర్మానాలు ఎలా ఉంటున్నాయి. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. మోషే తీర్మానం ఇది. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఈ తీర్మానంతో నేను బయటకు అడుగు పెట్టాలి. ఈరోజు అన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజున ఒక తీర్మానంతో బయటకు వెళ్ళాలి. బ్రతికితే దేవుడే, లేకపోతే పోతానంతే. నా దేవుడి కోసం ఏదైనా సమర్పించుకోవటానికి ఐఎమ్ రెడీ లార్డ్ చెప్పగలిగి ఉండాలి. ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు, నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? నీ డబ్బు దేనికి? నీ ఆయుష్ దేనికి? నీ బలము దేనికి? నీ అందము దేనికి? నీకు ఇచ్చిన జ్ఞానము దేనికి? నీకు ఇచ్చిన బిడ్డలు దేనికి? నీకు ఇచ్చిన ఇల్లు దేనికి? స్వార్థపరులుగా మనల్ని మనం వాడుకోవటానిక? మనకిచ్చినటువంటి తలాంతులు దేని కొరకు? మోషే అంటున్నాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23లో చూసినట్లయితే, మోషే పుట్టినప్పుడు, మోషే 24 వచ్చు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. నేను హెబ్రీడని అనిపించుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. గోనె పట్టా కట్టుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. ఇటుకలు తొక్కటానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని కొరకు మండుతున్న హృదయం కలిగి ఉన్నాడు మోషే. దేవుని కొరకు మండుతున్న హృదయం కలిగి క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఐగుప్తు ధనము నాకు అక్కర్లేదు అనుకున్నాడు. ఫరో కుమారుడిగా అని పిలిపించుకోవటానికి నాకు అక్కర్లేదు అనుకున్నాడు. తృణీకరించాడండి. అందుకే నాయకుడైపోయాడండి. అందుకే దేవుడు వాడుకున్నాడు. నాకు ఈ రాజ్యం కావాలి, ఈ గుర్రం కావాలి, ఈ సింహాసనం కావాలి, ఈ ఆధిపత్యం కావాలి అనుకుంటే అక్కడితో ఆయన చరిత్ర ఆగిపోయేదండి. త్యాగం చేశాడు కాబట్టే చరిత్ర పుటల్లో ఉండిపోయాడండి. దేవుని జ్ఞాపకాల్లో ఉండిపోయాడు.
దేవుని బిడ్డల్ని నడిపించే గొప్ప మహానాయకుడైపోయాడండి. ఎప్పుడు కూడా మనం వాడబడాలి అంటే వెనక ఏముండాలో తెలుసు అంటే ప్రయాస, త్యాగపూరితమైనటువంటి జీవితం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఆ సింహాసనం మీద ఎక్కి కూర్చుండటం కంటే, ఆ యొక్క గుర్రాల మీద ఎక్కి స్వారీ చేయటం అనుకుంటే కంటే గోనెపట్ట చాలు అనుకున్నాడు. గోనెపట్ట కట్టుకునేవారండి ఇటుకలు తొక్కేటప్పుడు ఇశ్రాయేలులో. ఎంత త్యాగం అండి! ఏదైతే దేవుడి కొరకు మనం సమర్పించుకుంటామో అదే దేవుడి జీవితం, అదే దేవుని దృష్టిలో తీసుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు. దేవుడి చేత వాడబడేటువంటి జీవితం నాకు కావాలి అనుకుంటే త్యాగం కావాలి, సమర్పణ కావాలి, ప్రయాస కావాలి, తెగింపు కావాలి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మండుతున్నటువంటి హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామో, కానీ వింటున్నాం. ఇక్కడే మన రోషం, ఇక్కడే మన పట్టుదల, ఇక్కడే మన తీర్మానాలు. గడప దాటితే మర్చిపోతున్నాం. మర్చిపోవద్దు. రగులుతూ ఉండు, మండుతూ ఉండు, కొరివిలాగా ఉండు. జకర్యా గ్రంథములో యెహోషాపాతు గురించి ఒక మాట ఉంటుంది. యాజకుడైనటువంటి యెహోషాపాతు గురించి, మండుచున్న కొరివి, మరి నువ్వు నేను ఆరిపోయినటువంటి కట్టెలమా. మన ఆశ చావకూడదండి. మన దేవుడి మీద ఉన్న కోరిక, మన దేవుడి కొరకు పడేటువంటి ఆశ, మెయిన్ ఆశ. వయస్సుకి తారతమ్యం లేదండి. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అరిమత యోసేపు వృద్ధుడు, ఆ నికోదేమన్నటువంటి ఆయన వృద్ధుడు. వారి గురించి గ్రంథాల్లో వ్రాయలేదా? వాళ్ళు ఏదో చేశారు చివరి సమయంలో వారి దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవుడు తెలుసుకుని ఉన్నారు, దేవుడి కొరకు వాడబడి ఉన్నారు, దేవుడి కొరకు తెగించారు. మరి మన త్యాగం, మన పట్టుదల, మన ప్రార్థనా జీవితం ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? పాతి పెట్టబడి ఉంటున్నామా మనం? సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉంటున్నామా మనం? ఎంతసేపు మన జీవితము, మన పిల్లలు, మన కుటుంబము, మన యొక్క సరిహద్దులు మనందరికీ తెలుసు. ఎబ్బేజు గురించి సరిహద్దులు విశాలపరచు. మరి మన సరిహద్దులు అది మాత్రం అడిగేస్తాం. సరిహద్దులు విశాలపరచబడటం అంటే అసలు అర్థం ఏంటో తెలుసమ్మా? మన ధనం అభివృద్ధి చెందిపోవటం, లేకపోతే మన ఆశీర్వాదం అభివృద్ధి కాదు. ఎబ్బేజు ఎలా దీవించబడ్డాడు అంటే, ఆ సరిహద్దులు విశాలపరచబడటం అంటే అర్థం ఏంటో తెలుసు అంటే, ప్రార్థనా సరిహద్దులు పెంచాడు, వాక్య ధ్యానం అనే సరిహద్దులు పెంచాడు, దేవుడితో అంటుకట్టబడే విధానాన్ని పెంచుకున్నాడు, అందుకు దీవించబడ్డాడు. అదండి సరిహద్దులు విశాలపరచబడ్డాడు. ఏవి స్వార్థపూరితంగా అడగద్దండి. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఒక మంటతో నువ్వు బయటకు వెళ్ళబోతున్నావు, వెళ్ళాలి. దేవుడు సెలవిచ్చినటువంటి మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు ఇచ్చినటువంటి మాట. ఆయన అంటున్నాడు, ఒక తీర్మానం తీసుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములను అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం. ఎవరితో? దేవుని ప్రజలతో. నీ సహవాసం ఎవరితో ఉంది? నీ స్నేహం ఎవరితో ఉంది? నువ్వు ఎవరితో అంటగట్టబడుతున్నావు? ఐగుప్తు ధనము కంటే ధన ప్రజలతో క్రీస్తు విషయమైన నింద అల్పకాలము పాప భోగములు అనుభవించుకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటం మేలు అని యోచించి. ఏంటండి దేవుని ప్రజలు ఏం చేస్తారు? దేవుని ప్రజలు అక్కడ, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? అక్కడ మట్టి పిసుకుతున్నారు, ఇటుకలు చేస్తున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, బానిసత్వంగా ఉన్నారు. నాకు చాలా బ్రతుకు, నా దేవుడి కొరకు నేను శ్రమ అనుభవించటానికి నేను సిద్ధం. అదండి మోషే తీసుకున్న తీర్మానం. ఈరోజు మీరు ఒక తీర్మానంతో బయటికి వెళ్ళాల్సిందే. మీ గుండె మీద చెయ్యేసుకొని దేవుడికి చెప్పాల్సిందే. చెప్పకపోతే దేవుడి దీని ప్రశ్న ఖచ్చితంగా అడగవలసిందే. ఎంతకాలము ఓర్చుకుంటాడు దేవుడు? ఎంతకాలము దేవుడు భరిస్తాడో? ఒకానొకప్పుడు శిష్యులతో దేవుడు అంటుంటాడు కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి 17వ అధ్యాయంలో అంటాడు, ఎంతకాలము మూర్ఖతరము అయిన వారలారా, ఇంకెంత కాలము నేను మిమ్మల్ని భరించవలసి ఉన్నది. మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి, మన అంతరంగం మారాలి, దేవుడితో వేసే అడుగులు మారాలి.
దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ రోజున మనం అరిమతయ్య యోసేపు గురించి మనం ధ్యానించబోతున్నామండి. అరిమతయ్య యోసేపు గురించి ఇందాక మనం చదివినటువంటి 4 అధ్యాయాలు ఉన్నాయండి. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో దేవుడు చాలా చాలా చక్కగా చెప్పాడు. ఈ రోజున లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనంలోంచి క్లుప్తంగా ఖచ్చితంగా మనం అరిమతయ్య యోసేపు గురించి తెలుసుకుని, మోషేలాగా ఒక తీర్మానంతో, అరిమతయ్య యోసేపులాగా ఒక తెగింపుతో, ఒక రోషముతో మండుచున్నటువంటి కొరివిలాగా తయారై బయటికి వెళ్దాము గాక యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, లూకా సువార్త 24:50. అరిమతయి అను యూదుడు అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండాడు. ఎవరండి? చాలా నిదానంగా చదువుతాను, చెప్పండి, మళ్ళీ మీరు చెప్తారు. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు, వారు చేసిన పనికిని సమ్మతించక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి, ఇది తర్వాత చూద్దాం. అసలు అరిమతయి యోసేపు అంటే ఏంటి? ఫస్ట్ నుంచి మనం వద్దాం. అరిమతయి యోసేపు అతని పేరు కాదండి. మొన్న మనం ఒక మాట ధ్యానించాం కదా, పొంతి పిలాతు. పొంతి అన్నది అతని పేరు కాదు, అతని బిరుదు. ఈ అరిమతయి యోసేపు అన్నది కూడా అతని పేరు కాదండి, యోసేపు వరకు మాత్రమే అతని పేరు. అరిమతయి అన్నది ఏంటో తెలుసా? ప్రాంతపు వాడు. యూదయ దేశములో ఒక ప్రాంతం అరిమతయి అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇతన్ని బట్టి ఆ పేరు అతనికి వచ్చేసిందండి, అరిమతయి యోసేపు. పొంతి పిలాతు. మీకు తెలుసా, ఎబ్బేజు కూడా ఒకప్పుడు చాలా అందరిలో కన్నా కనిష్ఠుడు, చాలా దీనస్థితిలో ఉన్నవాడు, ప్రార్థన చేశాడు. తర్వాత ఆ 2వ అధ్యాయం 54లో వచనంలో చూస్తే అండి, ఎబ్బేజులో దినవృత్తాంతాలు ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. ఎబ్బేజులో కాపురం ఉన్న అని రాయబడింది. అంటే ఏంటి తెలుసా అండి, ఎబ్బేజును బట్టి ఆ ఊరికే పేరు వచ్చేసిందండి. గుండె మండట్లేదా అండి? నాకైతే రగులుతుందండి, రగలాలి మంట. ఎబ్బేజులో కాపురం ఉన్నా అంటే అతన్ని బట్టి ఆ ఊరికి ఆ పేరు వచ్చేసిందండి. మనల్ని బట్టి మన కుటుంబానికి పేరు రావాలండి, మనల్ని బట్టి మన ప్రాంతానికి పేరు రావాలి, మనల్ని బట్టి ఆ యొక్క సంఘానికి పేరు రావాలి. ఎంత చక్కటి ధన్యత అండి. అరిమతయి అన్నది అతని పేరు కాదండి, ముందు వెనక అతని ఇంటి పేరు కాదు, అతని బిరుదు కాదు, అతని పేరు కూడా ప్రాంతపు వాసి. అరిమతయి అనేటువంటి యూదయ ప్రాంతములో, యూద దేశములో అరిమతయి అన్నది ఒక చిన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతపు వాసి, ఆ పట్టణస్థుడు యోసేపు అతని పేరు. మరి అరిమతయి యోసేపు అని ఎందుకు వచ్చింది? ఇతన్ని బట్టి ఆ ఊరికి ప్రఖ్యాతి వచ్చేసిందమ్మా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చచ్చిపోయే లోపల అలా సాధించే చచ్చిపోదామండి. దేవుడు శాశ్వతంగా రాయించేసి ఉంచేశాడండి. అందుకే నేను ఈ మాట మీకు చెప్పడానికి ఇష్టం. అరిమతయి అను యూదుల పట్టణపు వాడు. ఎవరండి? యూదుల పట్టణంలో ఒక ప్రాంతం వాడు అనమాట. సబ్బుడై యోసేపు అని ఒకడు. ఇప్పుడు చూసారు, ఇక్కడ వివరంగా రాశాడు లోక ఈయన, ఎందుకంటే డాక్టర్, చాలా వివరంగా రాశాడు. యోసేపు అని ఒకడు ఉండేను. అతడు సజ్జనుడు, చాలా మంచివాడు. అంతేకాదు అతన్ని నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలకు, వారు చేసిన పనికిని సమ్మతించక. ఎవరి ఆలోచనలకండి? అసలు ఎవరి? అరిమతయి యోసేపు. ఇప్పుడు చూసాం, అరిమతయి అంటే ఒక ప్రాంతపు వాడు, యోసేపు అన్నది అతని పేరు. మరి ఇతను అంటున్నాడు యూద దేశంలోనే ఉన్నాడు, కానీ వారి ఆలోచనలకు, వారు చేసిన పనికిని సమ్మతించక, అంటే ఒప్పుకోవటం లేదు, లోబడట్లేదు. వారి ఆలోచనలకి ఈయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అసలు ఎవరైనా సన్హెడ్రిన్ సభ ఉంటుందండి. సన్హెడ్రిన్ సభలో 70 మంది పెద్దలు ఉంటారు. దానిలో తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ధర్మశాస్త్ర పండితులు, చాలా ప్రవిష్టులు ఉంటారండి. మత ప్రవిష్టులు చాలా గొప్పవారు ఉంటారు. ఆ 70 మందిలో ఈయనొకడండి. ఆ 70 మందిలో ఈయనొకడు. చాలా మత ప్రవిష్టుడు, గొప్ప, చాలా తత్వవేత్త. ఈయన ధర్మశాస్త్రం అంతయో తెలుసు. ఈయన
వాళ్ళ ఆలోచనలకి వేరుగా, వారితో సమ్మతించక. అంటే ఏంటో తెలుసా అండి, ఈ 70 మంది ఏదైనా భయంకరమైన తీర్పు వచ్చినప్పుడు వారు ఆచారం ప్రకారం చంద్రాకారంలో కూర్చుంటారండి. చంద్రాకారంలో, ఇలాగా సి ఆకారంలో, చంద్రాకారంలో కూర్చుంటారు. తీర్పు తీర్చేవారు ఎదురుగుండా ఉంటాడు. ఆ తీర్పు తీర్చేవాడికి ఎదురుగుండా వీళ్ళందరూ ఉంటారు. ఆ గొప్ప సభలో ఒక సభ్యుడు. వీళ్ళందరూ కూడా 69 మంది యేసయ్యకి వ్యతిరేకంగా తీర్పు తీరుస్తున్నారు. ఈ 70 మంది సన్హెడ్రిన్ సభలో ఈ 70 మంది కూడా దేవునికి వ్యతిరేకమైన తీర్పు తీరుస్తుంటే వాళ్ళతో కలవకుండా వారి ఆలోచనలకు వేరుగా ఉన్నాడు. వాళ్ళతో కలవకుండా ఉన్నాడు. మన ఉద్యోగ పరంగా ఉన్నా, వ్యాపార పరంగా ఉన్నా, లేకపోతే కుటుంబ పరంగా ఉన్నా, సంఘ పరంగా ఎక్కడ ఉన్నా అలాంటి ప్రత్యేకమైనటువంటి స్థానములో మనము ఉందుముగాక. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మనం సంపాదించేసుకోవాలండి. కలిసిపోవటానికి వీల్లేదు. మన విశ్వాసానికి కుళ్ళు పట్టడానికి వీల్లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, ఒక ప్రతిష్ఠితులమి. మనం ఎక్కడున్నా ప్రతిష్ఠితులమి అంతే. నా హృదయంలో అయితే అది ఉండిపోయిందండి. నేను ప్రతిష్ఠితురాల్ని అంతే. నేను దీనిలో భయపడను, మొహమాట పడను. నేను ప్రతిష్ఠితురాల్ని. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎంతమంది వేలెత్తి చూపించినా నేను భయపడనండి. ఎందుకంటే నా గుండె లోతుల్లో నుంచి దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితం దేవుడికి సమర్పించుకుని ఉన్నానండి. నేను బ్రతికినంత వరకు ఎవరు అవునన్నా కాదన్నా ఇలా సేవ చేసుకుంటూ ధైర్యంగా వెళ్ళిపోతాను. దేవుడికి స్తోత్రం. ప్రతిష్ఠించుకున్నానండి. దేవుడికి స్తోత్రం. రోషము కావాలండి. ఇప్పుడు మనం చదివాం కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఎక్కడన్నా నీకు పురుషుడు కనిపించాడా? నేను మరొక రకంగా అంటలేదండి. శిష్యులు కనిపించారా? ఎవరు లేరు. ఈ మత్తయి సువార్తలో నేను అందుకే స్పష్టంగా ఇప్పుడు చదివి వినిపించాను. ఈ 4 సువార్తల్లో కూడా ఆయన చనిపోయినప్పుడు తోడుగా ఉన్నవారు వాళ్ళే, వస్త్రము చుట్టినప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళే, ఆయనకి అత్తరుతో స్నానము చేయించినప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళే, ఆ స్త్రీలే. సమాధిలో పెట్టబడినప్పుడు ఉన్నవాళ్ళు ఆ స్త్రీలే. ఎందుకు మరి ఆ స్త్రీలకు అంత చిన్న చూపు? ఆయన తిరిగి లేచినప్పుడు కూడా ఎదుర్కొన్నటువంటి వారు స్త్రీలే, ప్రకటించిన వాళ్ళు అటువంటి స్త్రీలే. ఆ స్త్రీ జాబితాలో ఉండాలండి. నేను పురుషుల్ని చిన్న చూపు చూడట్లేదు, ఒక మాట అంటలేదు, కానండి ఆ జాబితాలో మనం ఉండాలి. అది నేను చెప్పేది. తర్వాత శిష్యులు కూడా వచ్చారండి. వాళ్ళు గొప్ప హతసాక్షులుగా అయిపోయారు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పొచ్చు అదేంటో తెలుసా? ఏ మాత్రము నేను వృద్ధుడని, నేను బాలుడని, నేను లేకపోతే ఒక స్త్రీనని ఆగద్దు. నీకు ఇచ్చినటువంటి సమయంలో, నీకు ఇచ్చినటువంటి తరుణములో దేవుడి కొరకు నిలబడు. దేవుడి రాజ్యములో స్థానం సంపాదించుకోవటానికి. అరిమతయి యోసేపు గురించి 4 సువార్తల్లో 4 రాసినప్పుడు వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ తండ్రి. రాసిపెట్టు అతని గురించి. అరిమతయి చేసినటువంటి త్యాగం రాసిపెట్టు. అరిమతయి యోసేపు చేసినటువంటి ఆ యొక్క తెగింపు రాసిపెట్టు. ఈరోజు దేవుడి కొరకును వేదన తెగిస్తే, దేవుడి కొరకును వేదన త్యాగం చేస్తే ఖచ్చితంగా ఆయన రాసి పెట్టుకుంటాడండి. ఆయన రాసి ఉంచుకుంటాడు. ఆయన కవిళ్ళలో 139 దావీదు కీర్తనలో ఉంటాను, కాచినటువంటి కన్నీరు నా కవిళ్ళలో నేను దాచి ఉంచి ఉన్నాను. కాచిన కన్నీరైనా, నువ్వు దేవుడి కొరకు సమర్పించిన ధనమైనా, నువ్వు దేవుడి కొరకు పడినటువంటి ప్రయాసైనా వ్యర్థంగా పోదమ్మా, వ్యర్థంగా పోదు. దేవుడి దగ్గర జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకాల్లో మనం ఉండాలి. దేవుడికి అప్పగించుకోవాలి, అర్పించేసుకుందామని. ఈ రోజు మాత్రం ఒక డెడికేషన్తో బయటకు వెళ్ళాలి, ఒక తీర్మానంతో బయటకు వెళ్ళాలి, ఒక నిర్ణయం తీసుకుని బయటకు వెళ్ళాలి మనం. లేదా ఈరోజు దేవుడు లెక్క అడుగుతాడు. నేను చెప్పేస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు నాతో ఏం బోధిస్తున్నారో నాకు తెలుసు. రోషం, పౌరుషం, తెగింపు, పట్టుదల కావాలి దేవుడికి అలాంటి వారు. ఆ ఊరికే పేరు మారిపోయిందండి. ఊరికే ఇవన్నీ తెచ్చాడండి. మన విశ్వాసులం రక్షించబడి ఉన్నాం. మనమే ఒకరోజు ఒకలాగా ఉంటే దేశానికి ఇవన్నీ తెచ్చిన వాళ్ళం అవుతామా? కనీసం కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నవారం అవుతామా? కుటుంబానికి ఇవన్నీ తెచ్చినటువంటి వారం అవుతామా? కుటుంబానికి మాదిరికరంగా ఉన్నవారం అవుతామా? యోసేపు గురించి మనం చూస్తున్నాం. దానిని
కిందికి దింపి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతితో సమాధిలో ఉంచిన అందులో ఎవడునో అంతకు ముందు పెన్నడు ఉండలేదు. హల్లెలూయా. మత్తయి సువార్తకి వెళ్ళిపోతాం. చూడండి మత్తయి గారు ఏం రాశారో మనం చూద్దాం. మత్తయి సువార్త 27:57. మత్తయి సువార్త 27:57. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తెలిపించిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించాను. దేవుడికి స్తోత్రం. ఏంటి ఈ అరిమతయి యోసేపు చేసింది ఏంటి? ఒకటి చూసాం, అరిమతయి అనగా ఆ ప్రాంతపు వాడు. రెండవది వాళ్ళ ఆలోచనలతో ఏకీభవించట్లేదు. అంటే సన్హెడ్ర సభలో 69 మంది ఒకలాగా చెప్పిన ఈ 70వ వ్యక్తి వేరుగానే ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నా సరే దేవుడి కొరకు ప్రత్యేకించబడి ఉండాలి. అదొకటి. మూడోది కదా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసండి, ఇతను చేసినటువంటి త్యాగపూరితమైన జీవితం ఏంటి అంటే ఆ యొక్క రాతిని తొలిపించినటువంటి ఆ యొక్క సమాధి ఎవరిదో తెలుసండి? ఎవరిదమ్మా? ఎవరిది? అరిమతయి యోసేపు ధనవంతుడు. 57వ వచనం. అందుకే అన్ని వచనాల్లో చదివి చూపిస్తున్నా. ఈ యొక్క మత్తయి సువార్త ఈ 27:57లో ఏముందంటే అరిమతయి యోసేపు ధనవంతుడు. ఆ ధనవంతుడు ఆనాటి కాలంలో ఏం చేస్తారంటే మనలాగా భూమిలో పెట్టి పాతి పెట్టరు. కొండ ప్రాంతం అది. అందుకనే కొండని తొలిపిస్తారు. వాళ్ళు ధనవంతులు కాబట్టి ముందుగానే వాళ్ళ సమాధిని సిద్ధం చేసుకుంటారు. మన సమాధుల దొడ్లోకి వెళ్ళడానికే మనకు భయం కదా. వాళ్ళకేమో సమాధులు ముందుగానే సిద్ధపరిచేసుకుంటారు. వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా అదండి. వాళ్ళకు గొప్ప నిరీక్షణ, మేము సామ ఇక్కడి నుంచి, మేము మా పితరుల దగ్గరికి వెళ్తాం, మా కడబోర బోధపడినప్పుడు మేము మరలా లేస్తాం. అందుకే సమాధులు అంటే వాళ్ళకి భయం ఉండదు. మనకి భయమో ఇక్కడ ఆగిపోతామేమో. మన విశ్వాసం అక్కడ ఆగిపోవద్దు. మనం లేస్తాం. మృత తుల్యమైనటువంటి శరీరం మీద మహిమ శరీరం కప్పబడుతుంది. అందుకే దానికి భయపడద్దు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇతను ధనవంతుడు. ఇతను ధనవంతుడు. ఆ ధనాన్ని ఎవరికి ఉపయోగించాడండి? దేవునికి. అతను బ్రతికుండగానే చక్కటి సమాధి అంతవరకు ఎవ్వరూ దానిలో ఉంచబడలేదు. తనకు తలుపించుకున్నాడు. యేసు ఎప్పుడైతే చనిపోయాడో ఆ సమాధి ఆయనకి ఇచ్చేశాడండి. ఆ సమాధానికి ఇచ్చేశాడు. ఆ నారవస్త్రం తెప్పించాడు. పైనుంచి కింద వరకు ఆ నారవస్త్రం కప్పి చుట్టబడి ఉన్నది. నికోదేమో అగర తీసుకొచ్చాడు, అత్తరు తీసుకొచ్చాడు, అత్తరుతో స్నానం చేయించారు, నారవస్త్రంతో చుట్టారు. రేపు దేవుడి చిత్తమైతే నికోదేమో గురించి శుక్రవారం చూద్దాం. ఆ నారవస్త్రం అంతా చుట్టి ఆ తొలిచినటువంటి సమాధిలో యేసయ్యని పండబెట్టారండి, పడుకుండబెట్టారు. ఆ సమాధిని ఇచ్చేశాడండి. ఆయన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని యేసయ్యకి ఇచ్చేశాడు. దాని వెనకాల ఇంకో మర్మం ఉందండి. ఎందుకు ఆయన అంత ఇష్టపడిపోతున్నాడో, ఎందుకంత ప్రేమిస్తున్నాడో, ఎందుకు నలుగురు సువార్తికులతో మాట్లాడుతున్నాడో, ఎందుకు నలుగురు సువార్తికుల దగ్గరకు వచ్చి ఈ యొక్క యోసేపు గురించి, అరిమతయి యోసేపు గురించి దేవుడు ఎందుకు మర్చిపోవట్లేదు, ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు, మరీ వచ్చి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి మరలా అక్కడికి వచ్చి ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఆ సిలువ వేయబడినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసండి. ఈ సిలువ కార్యక్రమము అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి. ఈ సిలువ వేయబడేటువంటి క్రమము అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పర్షియా దేశం వాళ్ళు చాలా క్రూరులు. వారి శిక్షలు కూడా అలాగే ఉంటాయి. ఈ పర్షియన్స్ ఏం చేస్తారంటే ఈ బందిబోటు దొంగలను కావచ్చు, లేకపోతే చాలా మరి ఎవరినైతే బాగా శిక్షించాలనుకుంటారో వాళ్ళని ఆ ఊరికి వెలుపల, గవిని వెలుపల భూభాగం, వాళ్ళ భూభాగంలో వేయరండి. ఈ పర్షియన్స్ ఏం చేస్తారంటే అది అక్కడి నుంచి వచ్చిందండి సిలువ. ఈ పర్షియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ భూభాగం కాకుండా యుద్ధాలు చేసి వేరే వాళ్ళ రాజ్యాలు గెలుచుకుంటారు కదండి. ఆ పరాయి దేశంలో, అంటే ఆ పక్కన ఉన్న ఆక్రమించుకున్న దేశంలో, ఆక్రమించుకున్న స్థలంలో ఈ ఎవరినైతే శిక్షించాలి సిలువ వేసి అనుకుంటారో వాళ్ళని సిలువ వేసి చంపేస్తారండి. పర్షియన్స్ వేసే శిక్ష అండి ఇది. ఈ రోమియన్లకి కాదు. ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు, ఈ రోమియన్స్ ఈ పర్షియన్స్ దగ్గర నుంచి నేర్చుకున్నారండి ఈ శిక్ష అనేది. ఈ శిక్ష అమలు చేయటం అన్నది ఈ పర్షియన్స్ దగ్గర నుంచి ఈ యొక్క రోమియన్లు తెలుసుకున్నారనమాట.
అయితే పర్షియన్స్ ఏం చేస్తారో తెలుసండి, వారైనా వీరైనా ఏం చేస్తారో తెలుసమ్మా, సిలువ వేయిస్తున్న తర్వాత ఉదయం సిలువేస్తారు, సాయంత్రం సంధ్యావేళ అన్నప్పుడు కాళ్ళు విరగ్గొడతారు. మీకు చెప్పాను కదా ఒకానొకప్పుడు, ఏదో వాక్యంలో చెప్పాను, కాళ్ళు విరగ్గొడతారు. కాలు నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి ఒక నరం తెగిపోద్ది. ఎప్పుడైతే తెగిపోద్దో ఈ యొక్క గుండెలో ఉన్నటువంటి ఆ నరాలకి ఆ యొక్క సర్క్యులేషన్ అందదు, రక్తం గూడు కట్టుకుపోద్ది. ఆ గుండె దగ్గర రక్తం గూడు కట్టుకుపోద్ది, ఊపిరితిత్తులకి వెళ్ళే నరం. ఎప్పుడైతే రక్తం గడ్డగట్టేసిందో ఊపిరి ఆగి చనిపోతారు. అంతటితో ఆగిపోరండి. చనిపోయిన తర్వాత పర్షియన్స్ వేసేటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే, వారిని సమాధి మీద ఉన్నవారు అపవిత్రులు, సిలువ మీద ఉన్నవారు అపవిత్రులు. సిలువ అన్నది అపవిత్రం కదమ్మా, శాపగ్రస్తం. ఈ సిలువ మీద ఉన్నటువంటి వారిని దించరింక మరేం చేస్తారు? ఏం చేస్తారు? వదిలేస్తారండి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఏమవుద్దో తెలుసండి, ఆకాశ పక్షులు వస్తాయి, గ్రద్దలు వస్తాయి, రాబందులు వస్తాయి. ఆకాశ పక్షులు వచ్చి ఆ శరీరాన్ని పీక్కుని తినేస్తాయి. అది పర్షియన్స్ వేసేటువంటి శిక్ష. అది అక్కడ నుంచి ఈ యొక్క రోమా సామ్రాజ్యం వాళ్ళు కూడా, రోమన్స్ కూడా నేర్చుకున్నారు ఈ శిక్షని. ఈ సిలువ శిక్షని అమలుపరచే విధి విధానాలు అక్కడి నుంచి నేర్చుకున్నారండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య హృదయంలో ఎంతగా గూడు కట్టుకున్నాడు యోసేపు, ఎంతగా గూడు కట్టుకున్నాడు యోసేపు, అరిమతయి యోసేపు. ఎంత త్యాగం, ఎంత తెగింపు, ఎంత సాహసం. ఆయన చేసినటువంటి సాహసం వెనకాల, ఆ తెగింపు వెనకాల ఎంత అర్థం ఉంది చూడండి. తన శరీరం కుళ్ళుబట్టనీయకుండా, తన శరీరాన్ని ఆకాశ పక్షులకు అప్పగించనీయకుండా, దేవుడు అప్పగించడు అనుకోండి, దేవుడు అప్పగించడు, కానీ ఆ కార్యం చేసేటువంటి సాహసించి నిలబడేవాళ్ళు కావాలిగా. ఆ రోమీలు వేసినటువంటి శిక్షకి అర్థం ఏంటి అంటే, అతను చనిపోయిన తర్వాత ఆకాశ పక్షులు, రాబందులు వచ్చి, గెద్దలు వచ్చి పట్టుకుని పీక్కుని తినేస్తుంది శరీరాన్ని. అమృత కళీబరం అంతా అలా నశించిపోతుందండి. వారి ఆలోచన నెరవేరనివ్వలేదండి. ఎప్పుడైతే చనిపోయాడో, యేసయ్య చనిపోయాడో, అరిమతయి యోసేపు ఉన్నాడో, వెంటనే గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు. ఆ మాట ఎక్కడుందంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 43-42 నుంచి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంత దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి, ఆయన ఒక శతాధిపతి తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నార బట్ట కొని ఆయనను దింపి ఆ బట్టలో చుట్టి బండలో తొలిచిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించెను. హల్లెలూయా. పిలాతు దగ్గరికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడు. ఆ శవం నాకు కావాలి. చచ్చిపోయినాక మనోళ్ళు ఏమంటారండి, అప్పటి వరకు మనిషి చచ్చిపోయిన మరుక్షణం పేరు మారిపోద్దండి. అప్పటి వరకు ఒక పేరు ఉంటుందండి. ఆ మనిషికి ఆ తల్లి ఏ పేరు పెట్టిందో ఆ పేరు ఉంటుంది. ఆ చచ్చిపోయిన మరుక్షణమే ఫోనులు వస్తాయి. ఏమని? అమ్మా పలానా వాడు బాగున్నాడా, పలానా వాడు ఉన్నారా అనరు. బాడీ ఉందా, పేరు మారిపోయింది. బాడీ ఉందా, బాడీ ఎప్పుడు తీసేస్తారు, పేరు లేదు. ఇంకా జీవమున్నప్పుడే పేరు ఉంటుందండి. జీవమున్నప్పుడే నీవు నేను దేవుడి జీవ గ్రంథములో ఉండాలి. ఆ జీవం ఉన్నప్పుడే మనం సాధించాలి. మనం జీవంతో ఉన్నామా, బాడీలాగా ఉన్నామా, శవముగా ఉంటున్నామా? శవముగా ఉండటానికి వీల్లేదండి. దేవునికి పనికి రానటువంటి ఆ యోగ్యకరమైనటువంటి స్థితిలో మనం ఉండటానికి వీల్లేదు. జీవం ఉండాలి.
ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి ఆ ప్రాణం వెళ్ళిపోద్దో దాని పేరు మారిపోద్దండి. ఇక ఏ పేరు ఉండదు. బాడీ ఉందా లేదా, బాడీ ఎప్పుడు తీసేస్తాడో. పిలాతు దగ్గరికి ఈ యొక్క అరిమతయి యోసేపు వెళ్ళిపోయాడండి. ఆయన అడుగుతున్నాడు, ఈ శవము నాకు కావాలి. ఏం చేసుకుంటావు? ఆయన ఏమన్నా అద్భుతాలు చేస్తాడా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడా, నిన్ను దీవిస్తాడా, నిన్ను ప్రేమిస్తాడా? మరేమన్నా ఏమి చేయడు, ఏమి చేయలేడు. కానీ ఆయన దేహము నాకు కావాలి. ఆయన ద్వారా మేలులు పొందినంత వరకే క్షమించండి అమ్మా. నా భర్త ద్వారా ఆ మేలులు నేను పొందుకున్నంత వరకే, ఆయన డబ్బు సంపాదించినంత వరకే, ఆయనలో అందం ఉన్నంత వరకే, ఆయనలో ఆరోగ్యం ఉన్నంత వరకే నా భర్త అనుకున్నామో దౌర్భాగ్యులమండి. దేవుడు క్షమించడం, దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడామా? వీళ్ళెవరికీ అక్కర్లేదు. యోసేపు గారిలో నుంచి నేర్చుకోవటానికి చాలా లక్షణాలు ఉన్నాయి మనలో. ఆ శవం ఏమైనా పనికి వస్తుందా? ఆయన ద్వారా డబ్బు వస్తుందా, ఆహారం వస్తుందా, ఏమైనా పేరు వస్తుందా, ఎందుకు ఆ శవం ఎందుకు? మన కుటుంబాలు కూడా అంతేనండి. మన భర్త ఒకానొకప్పుడు సంపాదించాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ముసలాడు అయిపోయినాక అందం ఉండదు. నేనే చెప్పేస్తున్నా, అందం ఉండదు. పెళ్ళైనప్పుడు ఉన్నంత ఆ సౌందర్యం ఉండదు. కానీ మనం ఏం చేయాలి? అన్యుల్లాగా ప్రవర్తించటానికి వీల్లేదండి. అన్యుల్లాగా ప్రవర్తించడానికి వీల్లేదు. అప్పుడు నువ్వు దేవుని మనసులో ఉండవు. దేవుడు ప్రేమను కోరుకోలేవు. దేవుడు ప్రేమను నువ్వు కోరుకోలేవు. దేవుడి ప్రేమలో నువ్వు ఉండవు అంతే. ఈ లోకంలో డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. దేవుడి మనసులో లేవు. దేవుడు మనసులో ఉండాలి అంటే ఆ శవమును ప్రేమించారండి. ఎవరు? స్త్రీలు. పాప శిష్యులకు కూడా ఇష్టమే, కాకపోతే చిన్న భయపడ్డారు అంతే, దూరం అయిపోయారు. ఆ తర్వాత చూసుకుందాం. ఆ శవము కొరకు తాపత్రయపడుతున్నారండి. పనికి రాని శరీరము కొరకు, జీవము లేని ఆ శరీరము కొరకు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఈ రోజున మన భర్తల్ని మనము నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు మనకుంటుందండి. ఒకరోజు మనకుంటుంది. మన బిడ్డలు మనల్ని నిర్లక్ష్యం చేసేస్తారు. ఏ కొలతతో నువ్వు కొలిసావో అదే కొలత. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున నాకు తెలిసి అందరి దృష్టిలో నేను పడిపోయానండి. అందరూ దృష్టిలో నేను పడిపోయాను. ఎందుకంటే పాస్టర్ గారు లేటుగా వస్తారు. మీరు పైకి చెప్పినా చెప్పపోయినా నాది నాకు తెలుసు. ఒకప్పుడు నేను ఒక చర్చిలో ఉన్నానండి. నా పునాది అదే, నా తల్లి సంఘం అదే. 10:30కి సంఘం అంటే 8:30కి నేను ఈ చర్చిలో ఉండేదానండి. చిన్న బిడ్డలు, నా బిడ్డలు ఈడ్చుకెళ్ళిపోయేదాన్ని. ఇంకా వాళ్ళకి అన్నాలు పెట్టను, పాలు ఇవ్వను, అంటే ఏది కూడా టిఫిన్ కానీ నేను తిన్న వాళ్ళకి పెట్టను, అంతే. వెళ్ళిపోయేదాన్ని. లేవటం, తయారవటం, వెళ్ళిపోయేదాన్ని. తెల్లవారు ఎప్పుడో లేచి చర్చిలో పనులన్నీ తుడిచేటాలు, కడిగేటాలు, పిల్లలకి ఒక్కొక్క పని చెప్పేసేదాన్ని. మైకులు పెట్టాను ఒకడికి, తుడువని ఒకడికి, వాటర్ బాటిల్స్ నింపాను ఒకడికి, 2 పిల్లలు, చిన్న పిల్లలు, అలా ట్రైనింగ్ ఇచ్చేసానండి అప్పటి నుంచి. 10:30 కంటే 8:30కి తాళాలు నా దగ్గరే ఉండే. వెళ్ళిపోయి నేను తాళాలు తీసేదాన్ని, మొత్తం సిద్ధపరిచేసేదాన్ని అండి. 9:30 కల్లా నా పని అయిపోయేది. 9:30కి నేను పని చేసేదాన్ని. అక్కడ ఏమేం చేయాలో అన్నీ చేసేదాన్ని. అప్పుడు కూర్చుని ఎవరి ప్లేసులో వాళ్ళు కూర్చోవాలి. నా పిల్లలు, నేను ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. జరగబోయేటువంటి ప్రార్థన కొరకు, అభిషేకం కొరకు, దేవుడి సన్నిధి కొరకు గంట సేపు ఎలుగెత్తి నేను అక్కడ ప్రార్థన చేసేదాన్ని అండి. పాటలు నేనే పాడేదాన్ని, ఆరాధన నేనే చేసేదాన్ని అక్కడ. అంత ఖచ్చితంగా ఉండేదాన్ని అండి. కానీ ఈ రోజున ఎందుకు ఇంత నా యొక్క పేరు ఎందుకు మారిపోతుంది, నా సాక్ష్యం ఎందుకు పోగొట్టుకుంటున్నాను అంటే నాకు బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మా అమ్మ వల్ల నాకేంటండి లాభం? నాకేం తెలుసా? కొత్తగా షుగర్ వచ్చింది, కొత్తగా బీపీ వచ్చింది, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చేసినాయి. నా వెన్నుపూసలో ఒక నరం జారిపోయింది తెలుసమ్మా. ఎందుకు నేను చెయ్యాలి? ఆ పెన్షన్ డబ్బులా? నాకు అవి అక్కర్లేదండి. కానీ దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు. నువ్వు చెయ్యాలి, నువ్వు సంరక్షించాలి. దాని కొరకండి కట్టుబడిపోయానండి. పరుగులండి, ప్రయాస అండి. తినటానికి కరెక్ట్గా ఉండదు, పడుకోవటానికి ఉండదు. దేవుడికి అప్పగించేస్తున్నాను ప్రయాస అంతా. ఈ యోసేపు ఉన్నాడండి, వెళ్ళిపోయాడండి. ఆ శవం పనికిరాదు, దాని ద్వారా ఏ లాభ సాధనం లేదు, అయినా ప్రేమిస్తున్నాడమ్మా.
మనం అనుకుంటాం, అబ్బా యేసయ్యా నువ్వు దొరికితే నాకు ఎంత బాగుండు, నేను కూడా నార వస్త్రం చుట్టేసేదా, నేను నీ గాయాలు కడిగేదా. నేను అలాగే అనుకుంటానండి, అందుకే మీరు కూడా అలాగే అనుకుంటారు. నేను అనుకుంటాను, ప్రవ్వా నేనే కనుక అక్కడ ఉంటే, అయ్యో నీ రక్తమంతా కడిగేదాన్ని, నీ గాయాలన్నీ తుడిచేదాన్ని, నాయనా నీకు స్నానం చేయించేదాన్ని. ఈ రోజున అంటాడు, అమ్మ నన్నొద్దు కానీ మీ ఆయన్ని చూసుకో, నన్నొద్దు కానీ వృద్ధురాలు నీ మీద ఆధారపడదు, ఆమెను చూడు. నాకు చేసినట్టే. మనకి ఏ బాధ్యత అయితే అప్పగించబడిందో దానిలో నమ్మకంగా ఉండాలండి. దేవుడు ఇచ్చిన కొలత ఇది, ఇప్పుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన కొలత ఇదే. ఆ కొలతలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం. మన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల్లో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం, ఆ కొలతలు దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ శవము గురించి పెనుగులాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు, నాకు కావాలన్నాడు, తీసుకొచ్చాడు, ఆ సిలువ మీద నుంచి దింపాడు, ఆ గాయాలన్నీ కడిగారు, రక్తమంతా కడిగారు, అత్తరుతో స్నానం చేయించారు, తీసుకెళ్లారు, నారబట్ట చుట్టారు, ఆయన సమాధిలోనే పెట్టేశాడండి. హల్లెలూయా. ఆయన సమాధిలోనే పెట్టేశాడు. అందుకే యేసయ్య మర్చిపోలేదండి, యేసయ్య మర్చిపోవటం లేదు. ఎవరు గ్రంథము రాయటం మొదలుపెట్టినా, అది మత్తయి కావచ్చు, మార్కు కావచ్చు, లూకా కావచ్చు, యోహాను కావచ్చు, యోసేపు గురించి రాయండి. నా శరీరాన్ని భద్రపరిచాడు, నాకు సమాధినిచ్చాడు, తన సమాధినిచ్చాడు. ఈ రోజుకి ఆ సమాధి తెరవబడే ఉందండి. మరి ఈరోజు మన తెగింపు ఎక్కడమ్మా? తెగింపు. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. ఎక్కడుంది తెగింపు గురించి? చదివాం కదా ఇందాక, తెగింపు గురించి ఉంది. తెగింపు, తెగించి. ఎస్, మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 43. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతి యోసేపు తెగించి. అది ఈరోజు వాక్యం ఏంటి? తెగింపు. ఈరోజు వాక్యం ఏంటి? ఒక డెడికేషన్. ఈరోజు వాక్యం ఏంటి? ఒక ప్రతిష్టత. ఏంటి? తెగింపులో నుంచే వస్తుంది ప్రతిష్టత. ఈ తెగింపులో నుంచే వస్తుంది ఒక త్యాగపూరితమైనటువంటి జీవితం. ఏంటో తెలుసండి? తెగింపు. తను ఎవరని చెప్పాను? యూదా మత ప్రవిష్టుడు. సన్హెడ్రిన్ సభలో 70 మందిలో ఒక వ్యక్తి, 69 మంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఈ 70వ వ్యక్తి దేవునికి అనుకూలంగా మాట్లాడాడు. ఒక రహస్య విశ్వాసిగా బ్రతికాడు, సీక్రెట్ బిలీవర్. యేసయ్య చనిపోయేంత వరకు ఒక సీక్రెట్ బిలీవర్గా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఎప్పుడైతే ఆయన సిలువ మీద అంత ఘోరమైన శిక్షణ అనుభవించాడో, ఏ తప్పు లేదు ఆయనలో, చూశాడో బయటికి వచ్చేసాడండి. అది తెగింపు. ఏం తెగింపు? ఆ సన్హెడ్రిన్ సభలో నుంచి బయటకు వచ్చేసాడు, అధికారంలోంచి బయటకు వచ్చాడు, ఆ హోదాలో నుంచి, ఆ హోదా దేవుడి కొరకు విడిచిపెట్టేశాడు. అమ్మా నువ్వు ఇంకా దేవుడి కొరకు ఏమన్నా విడిచిపెట్టాలేమో జ్ఞాపకం చేసుకోమ్మా. దేవుడి కొరకు ఇంకా నువ్వేమన్నా తెగించాలంటే తెగించు, ఏమన్నా విడిచిపెట్టాలంటే విడిచిపెట్టు. ఉన్న కొద్ది సమయంలోనే, రాకడెప్పుడో తెలీదు. మన వయసు ఎంతవరకు వెళ్ళినట్టు చాలా వరకు వెళ్ళిపోతున్నాం. ఇప్పటికి అన్నీ అరిగిపోతున్నాయి కదా. ఇంకెప్పుడు వాడబడాలమ్మా. కష్టం ఉంటుంది, వాడబడాలి. దేవుడి సన్నిధిలో సాక్ష్యం సంపాదించుకుని కొంత సమయమే ఉంది ఈరోజు మనకి. ఆయన తెగించాడు, సన్హెడ్రిన్ సభలోంచి బయటకు వచ్చేసాడు. శతాధిపతి అయినటువంటి లాగ్నస్ ఎప్పుడైతే 16 గంటలు దేవునితో ఉన్నాడో వచ్చేసాడు. ఆ శతాధిపతి, ఆ యొక్క సైన్యాధిపతికి ఆ జాబ్ రిజైన్ చేసేసి వచ్చేసాడు, బయటికి వెళ్ళిపోయాడు, సువార్థికుడిగా జీవించాడు. అలాగే ఈ యోసేపు గురించి కూడాను వాక్యం ఉంది. తెగించాడు. ఈ పిలాతు అంటున్నాడు, అయ్యో నువ్వెవరు? నువ్వు ఆ సభలో ఒక వ్యక్తివి కదా, ఆ సభలో నువ్వు ఒక ముఖ్యుడివి కదా. సన్హెడ్రిన్ సభ అంటే చాలా గొప్పదండి. తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ధర్మశాస్త్ర పండితులు ఉండేటువంటి ఆ సభ, ఆ తీర్పులు తీరుస్తారండి. అక్కడ పెద్ద కోర్టు అనుకోవచ్చు, న్యాయాధిపతుల సభది. ఆ సభలో ఇంత ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నావు కదా, నాకు అక్కర్లేదు, నాకు ఆ ఉద్యోగం మరి ఈ రోజున యేసయ్య సిలువను తీసుకెళ్ళి ఆయన సమాధినిచ్చి, ఆయనకి స్నానం చేయించి, ఆయనకి నారబట్ట చుట్టి, ఆయన కొరకు ఏడుస్తూ, ఆయన కొరకు ప్రలాపిస్తూ, ఆయన శరీరాన్ని కాపాడుతూ ఉంటే ఈ యొక్క సన్హెడ్రిన్ సభలో ఉంచుతారా? నాకు అక్కర్లేదా సభ, నాకు అక్కర్లేదా ఉద్యోగం, నాకు అక్కర్లేదా హోదా. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? ఈరోజు మనం అలాంటి తీర్మానం నాకు అక్కర్లేదు ఈ ఉద్యోగం, నాకు ఈ వ్యాపారం అక్కర్లేదు,
జకరియా గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం ఒకటేనండి. వాడు, నేను ప్రవక్తను కాను, బాల్యములోనే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యము పని చేయువాడనై ఉన్నాను నేను. 6వ వచనం ఒకటి చాలండి. నీ చేతులకు గాయము లేవని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని, ఏంటండి, నాకు కలిగిన గాయములు ఎక్కడ? నీ చేతులకు గాయము లేవని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా, ఎక్కడ ఉండగా? నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయములని. ప్రవక్త అయినటువంటి జకరియా గారు యేసయ్య పుట్టక ముందే ఆయన గాయాలు ఎలా ఉంటాయో, ఆయన మరణం ఎలా ఉంటుందో మరి అనేక మంది ప్రవక్తలు ప్రవచించేశారండి. అనేక మంది ప్రవక్తలు రాసి ఉంచేశారు. ఆ జకరియా గ్రంథంలో కనుక మనం చూస్తే ఆ చివరి అధ్యాయంలో దేవుడు మాట సెలవిస్తుంది. ఆ జకరియా గ్రంథము చివరి అధ్యాయము 13వ అధ్యాయంలో గనక చూస్తే 6వ వచనం ఒక్కటేనండి. నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా వారి ద్వారా నేను గాయపరచబడి ఉన్నాను. ఈరోజు నీ దగ్గర ఉన్నాడు. నీ ద్వారా ఆయన ఎలా ఉన్నాడు? నీ ప్రేమను వ్యక్తపరచేటప్పుడు, నీ ప్రేమను ప్రకటించేటప్పుడు దేవుడు నువ్వు నమ్ముకున్నావు, ధరించి ఉన్నావు, క్రీస్తుని ధరించి ఉన్నావు. మనలో నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ డబ్బా? ఆయనే కుబేరుడు కాదమ్మా. నీ ప్రేమ ఎంతవరకు నువ్వు ప్రేమించగలుగుతున్నావు? ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన గాయాల్ని రేపుతున్నావా? ఆయన్ని ప్రేమించే వారి జాబితాలో ఉన్నామా? ఆయన గాయపరిచే వారి జాబితాల్లో ఉన్నామా? మన ప్రేమ ఎలా ఉంది? నీ నుంచి దేవుడు ప్రేమ కోరుకుంటున్నాడు. జకరియా గారు ముందుగానే ఆయన్ని చూస్తూ 730 సంవత్సరాల క్రితమే రాసి పెట్టాడు. నేను నన్ను ప్రేమించినటువంటి ఇక్కడ ఉంది కదా, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా వారి ప్రేమను కోరుకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ వాళ్ళు నన్ను నెట్టివేశారు, నన్ను గాయపరిచారు, కొరడాలతో కొట్టారు, నన్ను సిలువకు అప్పగించారు. ఈరోజు మనం ఏమన్నా ఆయన్ని అలా అప్పగిస్తున్నామేమో? అమ్మా, మనం ఆయన్ని ఏమన్నా అప్పగిస్తున్నామా? మన మాటలు, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ద్వారా సంతోషం పొందుకుంటున్నాడా? ఆనాడు ఇశ్రాయేలులాగా మనం నెట్టివేస్తున్నామేమో. నాకు ఈ వాక్యం వద్దు, నాకు ఈ కండిషన్స్ నాకొద్దు, నేను ఇది చేయలేను, నాకు ఇదొద్దు అని ఆయన్ని త్రోసివేస్తున్నామా? లేకపోతే మన మూర్ఖ స్వభావమును బట్టి ఆయన్ని మరలా సిలువ వేస్తున్నామా? లేదా ఆయన్ని మరలా గాయాలు రేపేటువంటి రీతిగా మన మాటలు ఉంటున్నాయా? శవము కొరకే తాపత్రయపడ్డాడు. శవము కొరకు అది పనిచేయదు. ఆ శవంలో జీవం లేదు, ఆ శవంలో జీవం లేదు. దేనికి పనికిరాదమ్మా, దేనికి పనికిరాదు. నాకు ఎందుకో మరలా దేవుడు చెప్తున్నాడు, దేనికి పనికిరాదు ఆ శరీరం. సమాధిలో పెట్టబడి ఉండటానికే. కానీ ఆ స్త్రీలు ప్రేమించారు, అరిమతి యోసేపు ప్రేమించాడు. మరి మన భర్తల విషయాల్లో, మన బిడ్డల విషయాల్లో, బిడ్డలు పర్లేదు యవ్వనస్తులే, మన భర్తలు వృద్ధులైపోతారు, ఉద్యోగం లేని స్థితి, సంపాదన లేని స్థితి. అలాంటి వాళ్ళకి మనం ఎంతవరకు విలువ ఇవ్వగలుగుతున్నాం? ఇవ్వకపోతే దేవుడికి లెక్క అప్పచెప్పవలసిందే. ఓర్చుకో. మనం ఎలా ఉంటున్నాం? అరిమత యోసేపుని ఎందుకు ఇవాళ ఇక్కడ పెట్టాడో ఆయన చరిత్ర అంతా ధ్యానించాం. ఆయనలాగా మనం బ్రతుకుతాం. మనం అనుకుంటాం, యేసయ్యా నిన్నైతే ప్రేమిస్తా, నీ గాయాలైతే కడుగుతా, నాకు మారుగా నీకు ఒక అధికారిని పెట్టానమ్మా,
నాకు మారుగా నీకొక శిరస్సునుంది. ఆ శిరస్సు మన భర్తలే. లోబడక తప్పదండి. వాళ్ళు విసిగించినా, కసురుకున్నా తప్పదు. ఇప్పుడు వీళ్ళకి మనం ఎంత చేస్తామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన గాయాలు రేపద్దు. జకర్యా 13:6లో చెప్పినట్లుగా, నేను నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా వారు నాకు చేసిన గాయాలు, అయ్యా నీ చేతికి గాయాలేంటి, నీ శరీరం అంతా గాయాలేంటి, నీ కాళ్ళకు గాయాలేంటి, వాళ్ళు అడుగుతున్నారు. అయ్యా నేను ప్రేమించిన వారి దగ్గరికి వెళ్ళాను, కానీ నన్ను వాళ్ళు ప్రేమించలేదు. ప్రేమకు బదులుగా నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను గాయపరిచారు. ఈ రోజున ఎలా ఉంది? నువ్వు కూడా జాగ్రత్తగా విను లక్ష్మి. లాస్ట్ మెసేజ్ నీకే వస్తుందేమో. నీ తల్లి నీ ఇంటికి వస్తుంది. నీ తల్లి నీ ఇంటికి వస్తుంది. దేవుడు నీకు బాధ్యత అప్పగిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించినప్పుడమ్మా కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ బాధ్యతల్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు చరిత్ర పుటల్లో దేవుడు రాసి ఉంచుకుంటాడండి. ఆయన గ్రంథములో మన పేరు రాసుకుంచుకుంటాడు. కాబట్టి దేవుడికి అప్పగించుకుందాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి వందనాలు ప్రభా, వందనాలు. ఎక్కడన్నా మేము తప్పిపోతున్నామేమో క్షమించయ్యా. ఎక్కడన్నా మేము పొరపాటు చేస్తున్నామేమో క్షమించయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా వాక్యం చదివి విని వెళ్ళిపోవటం కాదు, ఒక తీర్మానంతో, ఒక తెగింపు. ఈరోజు తెగింపు రావాలి. నీ కొరకు రోషం, నీ కొరకు పౌరుషం, నీ కొరకు పట్టుదల. అరిమతె యోసేపు తెగించాడు. సన్హెడ్ర సభలో నుంచి కూడా బయటకు వచ్చాడయ్యా. ఆ ఉద్యోగం కన్నా, ఆ ధనం కన్నా, ఆ పేరు కన్నా, ప్రఖ్యాత కన్నా, నాయన ఎవరికి పనికిరాని ఆ శరీరం నాకు కావాలని ప్రాధాయపడ్డాడు. ఆ శరీరం కొరకే అన్ని అప్పగించేసుకుంటాడు. ఆ శవముగా ఉన్న నీ శరీరము కొరకు తన ఉద్యోగం, తన పదవి, తన డబ్బు, తన హోదా అన్నీ వదిలేసి తెగించి నీ దగ్గరకు వచ్చేసాడు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. ఆ శవము కొరకు, ఆ శరీరం కొరకు, దేహము కొరకు ప్రాకులాడాడు. ఏ ఉపయోగకరము లేని ఆ దేహము కొరకు ప్రాకులాడు. సమస్తాన్ని వదిలేసుకున్నాడు, తెగించేశాడు, తృణీకరించేశాడు మోషేలాగా. అందుకు స్తోత్రం. మేము కూడా నీ కొరకు తెగించాలి ప్రభా, నీ కొరకు త్యాగం చేయాలి ప్రభా. మా జీవితాలు అలా ఉండాలి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.